ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీ విచారణ ప్రారంభించింది. కమిటీలో సభ్యులుగా నార్థన్ రైల్వేకి చెందిన నర్సింగ్ దేవ్, పంకజ్ గంగ్వార్ ఉన్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ భద్రపరచాలని అధికారులను ఆదేశించింది కమిటీ. మరోవైపు హోంమంత్రి అమిత్ షాతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశమయ్యారు. తొక్కిసలాట ఘటనకు గల కారణాలను వివరించారు. తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న కుంభమేళాకు వెళ్లే భక్తులతో రైల్వే స్టేషన్ నిండిపోవడంతో 2 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. దీంతో ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ కోసం 14వ ప్లాట్ఫామ్ కు భారీగా చేరుకున్నారు ప్రయాణికులు. అయితే చివరి నిమిషంలో 16వ ప్లాట్ఫామ్ అని అనౌన్స్ చేయడంతో అటువైపు వెళ్లారు. ఒక్కసారిగా వంతెన పైనుంచి 16వ ప్లాట్ఫామ్ కు ప్రయాణికులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. రద్దీని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీ విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ రావణి, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఇప్పటికే 18 మంది మృతి చెందగా మరికొంతమంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా కూడా ఉందని చెప్పి ఇప్పటికే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ విషయంలో అప్రమత్తమైంది. ఇంతకీ ఈ ఘటన ఎందుకు జరిగింది, ఏంటి అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా సీనియర్ రైల్వే అధికారులతో, అంటే నార్థన్ రైల్వేలో ఉన్నటువంటి 2 అధికారులతో ఒక కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ అండ్ ఎర్రర్స్ పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో, అంటే ఇంతకీ ఈ జరిగినటువంటి తొక్కిసలాట్లో ఏదైనా కుట్రకోణం ఉందా, లేదంటే ఈ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల మాత్రమే జరిగిందా అనే దాని మీద ఫోకస్ పెడుతున్నారు. అయితే ఏదైతే ప్లాట్ఫామ్ చేంజింగ్ కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ లో కొంత సరైనటువంటి విధంగా కమ్యూనికేషన్ కాలేదు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సీసీ ఫుటేజ్ ను తొలగించడానికి వీల్లేదు. ఏదైతే నిన్న సాయంత్రం అంటే 6-7 గంటల నుంచి రాత్రి ఈ ఘటన జరిగిన తర్వాత తదనంతరం ఎవరైతే క్షతగాత్రులు కావచ్చు, అక్కడ స్పాట్ లోనే చనిపోయినటువంటి వాళ్ళ డెడ్ బాడీస్ ను తరలించినటువంటి క్రమం కావచ్చు, వీటన్నిటిని కూడా ఆ ఫుటేజ్ ను మొత్తం సేవ్ చేసి పెట్టాలనేది ఒక విషయం. ఇక దానికి తోడు ఏదైతే ఇప్పటి వరకు ఈ జరిగినటువంటి ఘటన పైన అటు కేంద్రం ప్రత్యేకంగా నష్టపరిహారాన్ని కూడా చెల్లిస్తున్నట్టు ప్రకటించారు. ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్లకు 10 లక్షలు ఇవ్వడంతో పాటు ఏదైతే గాయాలయ్యి ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్లకు 2.5 లక్షలు, మరోవైపు స్వల్పంగా గాయాల పాలైనటువంటి వాళ్లకు ₹1,00,000 ఇస్తున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రత్యేకంగా కేంద్రం ఫోకస్ పెట్టింది. ఈ ఏదైతే రాత్రి జరిగినటువంటి ఘటన పైన కేంద్రం కొంత సీరియస్ గానే కనిపిస్తుంది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా భేటీ అయ్యారు. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రాథమికంగా తమ వద్ద ఉన్నటువంటి పూర్తి రిపోర్ట్ ను అటు కేంద్ర హోంశాఖకు అశ్విని వైష్ణవ్ సమర్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు మహాకుంభమేళాకు ఇంకా భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈ నెల 26వ తేదీన మహాకుంభమేళా పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. సో అప్పటి వరకు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా రైల్వే శాఖ తరఫున ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ తో పాటు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, దాంతో పాటు లక్నో, మరికొన్ని ఇతర రైల్వే స్టేషన్లలో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఫోకస్ పెడుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి అంటే లాస్ట్ మినిట్ లో ఒక గంటలోనే దాదాపు అంటే 1500కు పైగా టికెట్లు అప్పటికప్పుడు కౌంటర్లో కొనుక్కొని వెళ్ళడం కానీ, అంటే అంతమంది జనం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు కొంత అప్రమత్తం కాలేదు అనే దాని మీద కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఏ విధంగా మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలనే దాని మీద ఒకవైపు ఫోకస్ పెడుతూనే ఇంతకీ ఈ ఘటన ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా ప్లాట్ఫామ్ కి సంబంధించి కూడా అంటే 14వ నెంబర్ 16వ నెంబర్ అనే ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది అంటున్నారు. కానీ 14వ నెంబర్ పైకి ఖచ్చితంగా ప్రయాగ్రాజ్కు సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ వస్తుంది. కానీ అదే ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సినటువంటి మరొక స్పెషల్ ట్రైన్ 16వ నెంబర్కు రానుంది. సో దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ జరిగినప్పుడే ఇదంతా కూడా తొక్కిసలాట జరిగిందా, లేదంటే ఇంకా ఏదైనా కావాలనే ఇంటర్నల్ గా ఏదైనా గొడవలు సృష్టించే ప్రయత్నం కానీ జనాలను ప్యానిక్ సిచ్యువేషన్ కు గురి చేసే ప్రయత్నాలు ఏమైనా జరిగాయనే దాని మీద ఫోకస్ పెడుతున్నారు. అందుకోసమే ఫుటేజ్ ను మాత్రం పూర్తి స్థాయిలో భద్రపరచాల్సిందిగా రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత స్థాయి కమిటీ. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.